హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈ వీడియోలో మనం ఒక క్లారిటీతో కూడినటువంటి వివరణ మనం ఈ వీడియోలో చెప్పుకుందామండి. ఇకపోతే మనం వివరాల్లోకి వెళ్తే ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, ఈ వాటర్ పైపులు ఏవైతే ఉన్నాయో చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా 2014, 2019లో అమరావతి పనులు జరుగుతున్నప్పుడు తీసుకొచ్చినటువంటి పైపులు. ఇవన్నీ వాటర్ పైపు లైన్ కోసం తీసుకురావడం జరిగింది. ఇవన్నీ ఈ విధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొన్ని ఇదే విధంగా మట్టిలో చెత్తలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు మరలా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని అమరావతిలో పనులైతే శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనులలో భాగంగా వాటర్ పైప్ లైన్ల నిర్మాణం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూడవచ్చండి, ఇంకా ఇది 2014, 2019లో నిర్మాణం చేసినటువంటి పైప్ లైను. ఇదిగో చూస్తున్నారు కదా, ఇది నిర్మాణం చేశారు. అయితే పనులు అసంపూర్తిగా జరగటం వలన ఇదిగో ఈ విధంగా అయితే ఈ పైప్ లైను ఏ విధంగా కురింగిపోయిందో మనం చూడవచ్చు. ఇదిగోండి క్లియర్గా కొన్ని ఏమో ఈ విధంగా కుంగిపోయి వాటర్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నానుతూ ఉన్నాయి, బురద నీటిలో. మరికొన్ని ఏమో చెట్లు చేమలు మట్టిలో పడి ఉన్నాయి. ఈ పరిస్థితిలో ఈ పైప్ లైన్లని తిరిగి మరలా వాడుతున్నారా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు వేగంగా జరుగుతున్నాయి కదా, దానిలో భాగంగా వాటర్ పైప్ లైన్ నిర్మాణం కూడా జరుగుతుంది. అయితే ఈ పైపులని ఇదే విధంగా మరలా వాడుతున్నారా లేదా అనేది ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. అంటే పనుల నాణ్యతని ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దామండి. ఇక మనం వివరాల్లోకి వెళ్దామండి. ఈ విధంగా ఎక్కడంటే అక్కడ చెట్లు చేమలో మరియు అసంపూర్తిగా ఉన్నటువంటి ఈ పైప్ లైన్ నిర్మాణం జరిగింది కదా, అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఈ పైపు లైన్లు అన్నిటినీ కూడా కట్ చేసి ఈ పైపులన్నీ కూడా క్లీనింగ్ డంప్ దగ్గరికి తీసుకురావడం అయితే జరుగుతుందండి. ఈ ప్రాంతంలో ఈ పైపులన్నీ కూడా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి పైపులన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకొస్తారు. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత వీటి గురించి పూర్తిగా స్టడీ చేసి ఇక్కడి నుంచి అసలు పని అయితే మొదలవుతుందండి. ఇక్కడ మనం చూడవచ్చు, కొంతమంది కార్మికులు ఈ పైపుల పైన ఉన్నటువంటి రబ్బర్ కోటెడ్ ఒక పొరనైతే ఈ విధంగా కట్ చేసి తీసేస్తున్నారండి. ఇవన్నీ కూడా బురదతో కొట్టుకుపోయి ఉన్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే విధంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు మరలా వీటిని ఉపయోగించాలి కాబట్టి వీటన్నిటిని క్షుణ్ణంగా పరీక్షించే పని అయితే ఇక్కడ జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదా, రబ్బర్ కోటెడ్ పొరనైతే తొలగించి వేస్తున్నారు లేయర్ని కొంతమంది కార్మికులు. ఇక్కడ మొదటి దశ పని అయితే జరుగుతుందండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా అదే విధంగా క్షుణ్ణంగా పరీక్షించి తర్వాత స్థాయికి అయితే పంపిస్తారు. ఇక్కడ నుంచి ఈ పొర తొలగించిన తర్వాత మీరు చూస్తున్నారు కదా, ఈ పైపులన్నీ అవే తీసివేసిన తర్వాత అసలు సిసలైనటువంటి పని ఇక్కడే మొదలవుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ చూస్తుంటే ఒక పెయింటింగ్ జరుగుతున్నట్టు మనకు అనిపిస్తుంది, కానీ ఇది పెయింటింగ్ వర్క్ కాదండి. ఏంటంటే ఆ కార్మికుడు ఒక హై ప్రెషర్తో ఇసుకని మరియు గాలిని ఈ విధంగా ఆ పైపు మీదకి ప్రసరింప చేయటం వలన ఆ పైపు పైన ఉన్నటువంటి తుప్పంతా కూడా చిలుము మరియు మట్టి ఇదంతా కూడా మొత్తం కూడా తొలగించబడి తిరిగి కొత్తగా స్టీల్ కలర్లో ఏ విధంగా మెరిసిపోతుందో కూడా మనం చూడవచ్చు. చూస్తున్నారు కదా, అసలు సిసలైనటువంటి పని ఇదేనండి. మీరు చూస్తున్నారు కదా, ఈ కార్మికుడు దానిపైన ఉండేటువంటి తుప్పు మరియు మట్టి మశానం మొత్తాన్ని కూడా ఈ హై ప్రెషర్తో ఇసుక వస్తుందండి, గాలి రూపంలో. ఇసుక విపరీతమైన ప్రెషర్తో రావటం వలన దాని తాకిడికి తుప్పంతా కూడా ఎగిరిపోతుంది. మరలా కొత్తగా స్టీల్ మాదిరిగా ఏ విధంగా తయారవుతుందో కూడా మీరు చూడవచ్చు. చూస్తున్నారు కదా, ఇదిగో ఇదంతా కూడా అదే విధంగా హై ప్రెషర్తో కొడతారు. తరువాత అదంతా కూడా స్టీల్ లాగా తయారవుతుంది. ఇక్కడ మనం చూసినటువంటి ప్రతి పైపుని కూడా ఇదే విధంగా క్షుణ్ణంగా పరీక్షించి తుప్పంతా రాళ్ళ కొట్టిన తరువాత నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్తుందండి. ఈ ఒక్క పైపులు మాత్రమే కాదండి, ఇక్కడ మనం చూస్తున్నటువంటి పైపులు మాత్రమే కాదు, 2014, 2019లో ఏ పైపులు అయితే తీసుకువచ్చారో వాటన్నిటినీ కూడా ఇదే ట్రీట్మెంట్లో శుభ్రం చేసిన తర్వాతే నెక్స్ట్ స్థాయికి అయితే వెళ్తుంది. ఇదిగోండి ఈ విధంగా అయితే కొత్త దానిలాగా తయారవుతుంది. చూస్తున్నారు కదండి, ఇది అంటే పనులు నాణ్యంగా జరుగుతున్నాయా లేదా అనే విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి, చూడాలి. ఇదిగో ఇక్కడ మనం చూడవచ్చండి, ఇక్కడేమో ఇసుక పోస్తారు, ఈ మిషనరీలో నుంచేమో హై ప్రెషర్ గాలి అయితే రావడం జరుగుతుంది, ఎయిర్ రావడం జరుగుతుంది. రెండు కలగలిసి అదిగో కార్మికుడు ఆ విధంగా
ఈ ఐరన్ పైప్ని శుభ్రం చేస్తారు. ఇక తర్వాత మనం ఇక్కడ నుంచి తరువాత లెవెల్కి వెళ్ళినట్లయితే అక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయో చూద్దామండి దగ్గరికి వెళ్ళి. ఆ విధంగా శుభ్రం చేసిన తర్వాత లెవెల్లో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, పైప్ మొత్తానికి కూడా రీపెయింటింగ్ వేయడం అయితే జరిగిందండి. ఇదంతా కూడా రీపెయింటింగ్ వేసినటువంటి పైపు. మొత్తం మనం చూసినట్లయితే కొత్త పైపు మాదిరిగా ఉంది కదా, మనం చూస్తున్నారు కదా, కొత్త పైప్ మాదిరిగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రతి పైపుని 2014, 2019లో తీసుకొచ్చినటువంటి పైపులన్నీ కూడా ఇలాగే క్షుణ్ణంగా పరీక్షించి తర్వాత పెయింటింగ్ వేసి ఈ విధంగా అయితే తయారు చేస్తారు. ఇక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ ఈ పైపులన్నీ కూడా పైప్ లైన్ నిర్మాణానికి సిద్ధమైపోయాయి. మనం చూస్తున్నాం కదా, ఈ పైపులన్నీ కూడా తర్వాత భూమిలో ఏవైతే వాటర్ పైప్ లైన్లు వేస్తారో ఆ నిర్మాణం కోసం సిద్ధమైంది. చూస్తున్నారు కదా, లోపల కూడా మొత్తాన్ని ఏ విధంగా మార్చారో మనమైతే వివరంగా చూడొచ్చండి. ఇవన్నీ కూడా చాలా పెద్ద పైపులండి. ఇక తరువాత మనం ఇక్కడి నుంచి వాటర్ పైప్ లైన్ నిర్మాణం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇదిగోండి, ఇవన్నీ కూడా మనం ఇందాక చూపించాం కదండి, ప్రాసెస్ మొత్తాన్ని కూడా దాటుకొని ఈ విధంగా అయితే పైప్ లైన్ నిర్మాణంలో భాగమయ్యాయి. మనం చూడొచ్చు ఇక్కడ పైప్ లైన్ నిర్మాణం అయితే జరుగుతూ ఉంది. అది మీరు చూస్తూ ఉన్నారు వివరంగా. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ పనులన్నీ కూడా N9 రోడ్లో జరుగుతున్నాయండి. మనం వివరంగా చూడొచ్చు. ఈ వీడియో ద్వారా మనమైతే క్లియర్గా చెప్తున్నటువంటి అంశం ఏంటి అంటే, ఏవైతే 2014, 2019లో వాటర్ పైప్ లైన్ కోసం తీసుకొచ్చారో ఈ పైపులన్నీ కూడా పనులు ఆగిపోవటం వలన ఎక్కడ పడితే అక్కడ మట్టిలో, బురదలో మరియు అసంపూర్తిగా నిర్మాణం చేసినటువంటి పైపు లైన్లో ఎలా పడితే అలా ఉన్నటువంటి ఈ పైపుల్ని అన్నిటినీ కూడా కట్ చేసి తీసి మనం చూపించినటువంటి పద్ధతిలో మొత్తాన్ని కూడా తుప్పు ఇవన్నీ కూడా తొలగించి వేసి మరలా రీపెయింటింగ్ వేసి ఈ విధంగా అయితే తిరిగి వాడుతున్నారండి. ఇదండి ఈ వీడియో గురించి వివరణ. మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. పనులు చాలా నాణ్యంగానే జరుగుతున్నాయని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూసినటువంటి ప్రాసెస్ మొత్తాన్ని కనుక మనం గమనించినట్లయితే నాణ్యతలో ఎక్కడ రాజీ పడకుండా పనులు జరుగుతున్నాయని మనమైతే అర్థం చేసుకోవచ్చండి. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని ప్రతిరోజు కూడా మీకు నేను వివరంగా వివరిస్తూ ఉంటాను, తెలియజేస్తూ ఉంటాను. మనం ఇచ్చేటువంటి అప్డేట్ ప్రతిరోజు కూడా మీ దృష్టికి రావాలి అంటే దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అందరికీ మరొకసారి నమస్కారం. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.